ఓకే అండి. డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మజ్జిగ చలివేంద్రం మరియు పక్షుల చలివేంద్రం మరియు పశువుల చలివేంద్రాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి భవర్లాల్ జైన్ గారు, కృష్ణానంద్ గారు, స్వామి కృష్ణానంద్ గారు, మరి మన జైన్ ప్రెసిడెంట్ గారు రమేష్ గారు, జిలానీ గారు, రమేష్ సంఘవి గారు, మరి సూర్యారావు గారు, సలాం చౌదరి గారు, షానవాజ్ గారు, ఈ విధంగా అంతా కలిసి ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ వేసవికాలంలో 3 నుంచి 5 లీటర్లు నీరు ప్రతిరోజు తాగవలసి ఉంటుంది. ఇందువల్ల అన్నప్పుడు వేసవి తాపానికి మన శరీరంలో ఉండేటువంటి నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. తద్వారా వడదెబ్బ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆ వడదెబ్బ నివారించడానికి ప్రతి ఒక్కరూ 3 నుంచి 5 లీటర్లు నీరు తాగలిగినట్లయితే మనకి శారీరక ఆరోగ్యం ఏర్పడుతుంది. మన మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ వేసవికాలంలో ఈ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. మరియు మన దాహార్తులు తీర్చడానికి ప్రతి ఒక్కరూ వారి వీధుల ముందు చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పక్షులకు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. అవి కూడా మోగజీవులు, అది భాష రావులు, అందువల్ల అవి చెప్పలేవు. కనుక మనం వాటి గురించి ప్రత్యేకించి ఒక ట్రేలో మనం నీళ్లు మన ఇంటి ముందు పెట్టినట్లయితే పక్షులు వారికి కావలసిన సమయంలో వచ్చి తాగి వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా చిరుధాన్యాలు కూడా మనం పెట్టినట్లయితే పక్షులు ఆ చిరుధాన్యాలు తిని నీరుని తాగి ఆనందంగా సంతోషంగా అవి భగవంతుడిని ప్రార్థించి మనం వారి ద్వారా ఆశీస్సులు పొందేటువంటి పక్షుల ద్వారా భగవంతుని యొక్క ఆశీస్సులు పొందే అవకాశం ఉంది. కనుక భగవంతుడికి మనం సేవ చేసుకోవడం అంటే తోటి మానవుడికి సేవ చేయటమే. తోటి మానవుడికి సేవ చేయడం ద్వారా భగవంతుడికి సేవ చేసినట్లు అవుతుంది. అందుచేతే మానవ సేవే మాధవ సేవ అని చెప్పబడేటువంటి ఆర్యోక్తిని మన దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క సేవా దృక్పథంతో సమాజంలో మనుగడ సాగించగలిగినట్లయితే మనందరి జీవనాల్లో కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు మనందరికీ ఏర్పడతాయి. ఇంకా ఈ యొక్క పక్షుల చలివేంద్రాలు, పశువులకు చలివేంద్రాలు, మనుషులకు చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ఈ సృష్టిలో ఉండేటువంటి జీవరాశికి మనం సేవ చేసినట్లు అవుతుంది. జీవరాశికి సేవ చేయటం అంటే భగవంతునికి సేవ చేయటం. కనుక ఈ యొక్క మహోన్నతమైనటువంటి అవకాశాన్ని వేసవికాలంలో మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా మన సమాజంలో శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందంగా మనందరం జీవించాలి. భగవంతుడు ప్రసాదించినటువంటి జన్మను మనం సార్థక్యం చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు.